రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ మున్సిపల్ కేంద్రంలో ప్రారంభమైన మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ల హడావిడి చివరి రోజుగా అన్ని పార్టీలు భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ వేసిన అభ్యర్థులు మున్సిపాలిటీలోని 7వ వార్డు సీతారాంపేట నుండి భారీ జన సమీకరణ చేస్తూ తెలంగాణ సాంప్రదాయ ఉట్టిపడేలా బోనాలతో స్వాగతం పలుకుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి వార్డు సభ్యులతో కలిసి భారీగా వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజల బలం కేసీఆర్ వైపే ఉందని, వారు ప్రజలపై నమ్మకం ఉంచామని అన్నారు.